అండి మీరు చూస్తున్న ఆకు ఏంటో తెలుసా? రాగి చెట్టు ఆకు అండి. ఆ ఆకు ఎక్కడైనా కనిపిస్తూ ఉంటుంది, రోడ్ల మీద ఉంటుంది ఆ చెట్టు, మన గుళ్ళల్లో కూడా ఉంటుందండి. రాగి చెట్టు అంటారు దాన్ని, రాగి ఆకు. ఆ రాగి ఆకు అనేది నేనైతే ఇప్పుడు ఒక 10 ఆకులు తీసుకొని స్టవ్ మీదనైతే వాటిని హైలో పెట్టేసి మొత్తం దాని మీద పరిచి ప్లేట్ స్టవ్ కింద పెట్టేసి దాన్ని మొత్తం బూడిదిలాగా మొత్తం కాల్చాలండి, పచ్చాకునే. అది కాల్చిన తర్వాత మొత్తం బూడిది అయిపోతుంది కదా, అప్పుడు స్పూన్ తోటి దాన్ని బర్నాల కింద నుంచి మనం ఇలా కిందికి ఇలా కొట్టేస్తే మొత్తం స్టవ్ కింద పడుతుంది అంతా. అది మొత్తం నలిసి మా అబ్బాయికి నెత్తిలో అసలు ఏమైందంటే వాడి పుండు లాంటిది అయింది. పండు అంటే అది కంచుకలాగా అయిందండి. కంచుకయ్యి ఆ స్కిన్నే లోపల దాకా అవ్వలేదు, స్కిన్నే మొత్తం సొన అనేది కారుకుంటూ జుట్టు మొత్తం ఆ సొనతోటి ముద్దలు అయిపోతుందండి. అయితే నేను ఆడి వరకు అయితే మొత్తం హాస్పిటల్ తీసుకెళ్ళాను, చూపించాను, ఆయింట్మెంట్ ఇచ్చారు కానీ ఆ ఆయింట్మెంట్ పెట్టాలి అంటే జుట్టు తీయాలి కదండి. జుట్టు తీపియలేదు, నేనే తీసాను. మొత్తం తీసి ఆయింట్మెంట్ పెడితే అది మొత్తం పేస్ట్ లాగా ఉందండి, అది ఆరట్లేదు. ఆ సొన అనేది ఆ పేస్ట్ మీద పడి గుజ్జు అవుతుంది అని నాకు అనిపించింది. నేను ఎప్పుడైనా మా పెద్ద పాపకు కూడా చాలా కంచుకైందండి, ఒక చిన్ని కింద చెంప పైన అయ్యి ఉండే. నేను పెట్టాను పిల్లలకు గంజి పడ్డా, చాయ్ మీద పడ్డా, పాల మీద పడ్డా, వాటర్ పడ్డా, పెద్దలైనా చిన్నలైనా కాలిన పుండైనా ఎమర్జెన్సీగా ఈ రాగి చెట్టు ఆకులు అనేది కాల్చి మనకి ఎక్కడైనా దొరుకుతాయండి. అవి ఆ కాల్చి బూడిది వేసి మనం కనుక పుండు మీద మొత్తం మెత్తినట్టుగా ఉంచినాం అనుకో, ఒక 3 డేస్లోనే అది మొత్తం తగ్గిపోతుందండి. నేను మా బాబుకైతే స్కూల్కి వెళ్తూ ఉంటాడు, ఆ జుట్టు అయితే మొత్తం సొన కారుతూ ఉంది. నేను మొత్తం బాబుకు మొత్తం జుట్టులో మొత్తం మెత్తిన తర్వాత ఆ బాబుకున్న సొన అనేది బూడిది పీల్చేసుకుంది కదండి. ఈరోజు మీకు చూపించాను కదా, తగ్గినాక కూడా మీకు చూపిస్తాను, లైవ్లోనే నేను చూపిస్తున్నానండి. ఇదేదో లైక్స్ కోసం టైంపాస్ చేయట్లేదు, నేను కరెక్ట్గా పర్ఫెక్ట్గా వేస్తున్నాను. మీ ఇంట్లో కూడా అయితే ఇలాగే చెయ్యండి. ఇలా చేస్తారని నేను ఒక 10 మందికి ఉపయోగపడుతుంది కదా, నేను ఈ వీడియో తీశాను పెట్టానండి. చిన్న వీడియోనే నేను చాలా స్పీడ్గా పెట్టానండి. చిన్నగా పెడితే టైం ఎక్కువ పడుతుందని మీరు చూడండి. మీకు ఎవరికైనా పెద్దలైనా చిన్నలైనా పుండు అయిందంటే ఖచ్చితంగా ఈ రాగి చిటాకు బూడిద అనేది దంచి పెట్టండి. మా పిల్లలకు పెట్టాను, స్కూల్కి రెడీ అయ్యారు, వెళ్తున్నారండి. మా చెట్టుకి అయితే తాజాగా సీతాఫల పండు అయితే పండింది, దాన్ని తెంపానండి. ఇప్పుడే తెంపాను, వాళ్ళకి ఇస్తున్నాను, తినేసి వాళ్ళు వెళ్తాను మమ్మీ స్కూల్కి అన్నారు. ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి, కంటిన్యూగా లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి. మీకు చాలా బాగుంటుంది. ఈ రెమెడీ అనేది చాలా నీట్గా ఉంటుందండి. పిల్లలకు ఆయింట్మెంట్లు అవి